ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి తొత్తర తీరిపోయేటువంటి విషయం ఇది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో 2 చెంపలు పగిలే విధంగా వాయించేసింది. అసలు ఇంతకీ సుప్రీంకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది, ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇలా స్పందించింది, జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేటువంటి 420 గాడు, డెకాయిట్ గాడు, నీచుడు, నికృష్టుడికి కోర్టు ఎన్నిసార్లు చెప్పు తెప్పు కొట్టినా సరే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నవ్వుతూ పోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి బతుకు మనకు తెలుసు. ఈ డెకాయిట్ గాడి మీద 32 కేసులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా బాబాయిని వేసేసినటువంటి కేసులో త్వరలో వీడు బొక్కలోకి పోతాడనేది కూడా ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే, సుప్రీంకోర్టుని రాజకీయ వేదికగా చేసుకుందామని ఈ దౌర్భాగ్యుడు తన బానిసల్ని వాడుకుంటే, తన పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, అంటే వాడి కేసేసే రోజుకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేటువంటి నీచుడు, ఈ నీచుడు గురించి కూడా మనం ఒకసారి గమనిస్తే, వీడికి సీటు రాలేదని పోయి కాంగ్రెస్ పార్టీలో షర్మిలా పంచన చేరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నికృష్టమని మాట్లాడి మళ్ళీ ఎన్నికలకి ముందే ప్యాకేజీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి పంచన చేయనటువంటి దౌర్భాగ్యపు హిస్టరీ ఉన్నటువంటి నీచుడు. అయితే ఈ నీచుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద ఓ కేసు వేయటం జరిగింది. ఏంటయ్యా అంటే, ఓటుకు నోటు కేసుని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని హైకోర్టులో కేసు వేస్తే ఆ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే సుప్రీంకోర్టుకు పోయాడు ఈ దౌర్భాగ్యుడు. సిగ్గా యుగ్గా పోతాడుగా, చెప్పుతో చెంపలు పగిలే విధంగా కొట్టించుకోవాలిగా, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బతికేందో కోర్టులతో కూడా చెప్పించుకోవాలిగా. అయితే వీడు ఈ విషయం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిపై ఓటుకున్నట్టు కేసు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి అంటే, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం చెప్పుతో కొట్టినట్టుగా, మీ రాజకీయ కక్ష సాధింపులకి కోర్టుని వేదిక చేసుకోవద్దు, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించం, హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి మేము కూడా కట్టుబడి ఉన్నాము, ఈ కేసును కొట్టివేస్తున్నాము అంటూ సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడంతో పాటు మీ రాజకీయ కక్ష సాధింపులకి గతంలో మనం చూసాం. ప్రజలందరూ ఇంకోసారి గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమంగా కేసులు పెట్టి ఆయన 53 రోజుల పాటు అక్రమంగా రాజమండ్రిలో రిమాండ్లో ఉంచినటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం. వరుస పెట్టి కేసులు, ఇసుక స్కామ్ అంట, లిక్కర్ స్కామ్ అంట, ఫైబర్ నెట్ స్కామ్ అంట, ఇంకో స్కామ్ అంట, ఆ స్కామ్ అంట, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంట, ఇట్లా 6 కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. లోకేష్ అని కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఏ బొచ్చు పీకలేక, ఏ ఆధారము చూపించలేక కోర్టు ముందు చేతులు ఎత్తేసినటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం. ఇవాళ సిగ్గు లేకుండా ఓడిపోయి 11 సీట్లు వచ్చి వాడి బతుకేందో, వాడి పార్టీ బతుకేందో, వాడి చరిత్ర ఏందో, వాడి భవిష్యత్తు ఏందో తెలియనటువంటి నేపథ్యంలో ఇంకా ఇటువంటి సిగ్గుమాలినటువంటి పనులు చేస్తే కోర్టులే కాదు ప్రజలు కూడా చెప్పుతో కొడతారు. ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి నీచమైనటువంటి బతుకేంటి? ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు జగనన్న కాళ్ళు పట్టుకోనైనా ఇక్కడే రాజధాని ఉంచుతానని చెప్పినటువంటి ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని తీసేస్తే నోట్లో నుంచి మాట్లాడకుండా నికృష్ట బతుకు బతికాడు. అదేవిధంగా ఈ దౌర్భాగ్యుడు 2014 నుంచి 19 వరకు రాజన్న క్యాంటీన్ అని చెప్పి 5 రూపాయలకే పేదలకి తిండి పెడతానంటూ వీడు సొంతగా నడిపి ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే తీసేసినటువంటి నికృష్టుడు వీడు. పైగా తెలుగుదేశం ప్రభుత్వం నడిపినటువంటి అన్నా క్యాంటీన్ని మూసివేస్తే కనీసం నోరు తెరవనటువంటి దౌర్భాగ్యుడు వీడు. రాజధానిని అక్కడి నుంచి తరలిస్తే కనీసం ఆ ప్రాంత ప్రజల బాధల్ని, కష్టాలని, నష్టాలని కనీసం మాట్లాడినటువంటి నికృష్టుడిగా, చరిత్రహీనుడిగా మిగిలిపోయి ఇవాళ లోకేష్ గారి మీద వీడు పోటీ చేసి ఉంటే 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవాడు దౌర్భాగ్యుడు. తప్పించుకొని అమ్మాయిని ఎవరో ఒక మహిళను తీసుకొచ్చి అనవసరంగా బలి చేసి, అంటే గెలిచేటప్పుడేమో ఈ దౌర్భాగ్యుడు ఘోర ఓటమి తప్పదని తెలిసిపోయిన తర్వాత మాత్రం ఇతర సామాజిక వర్గాల వాళ్ళని తీసుకొచ్చి ఒక ఆడబిడ్డ ఆ రకంగా ఓడిపోవటానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు కారణమయ్యారు. వీడికేదో విలువలు ఉన్నట్టు, విశ్వసనీయత ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వలేదని తెలిసి మరుక్షణం కాంగ్రెస్ పార్టీ పంచం చేరి షర్మిల దగ్గర చేరి జగన్ది చెత్త పరిపాలన, చేతగాని పరిపాలన అని చెప్పి మాట్లాడి మళ్ళీ అదే జగన్ పంచన 20 రోజుల గ్యాప్లో జాయిన్ అయినటువంటి దౌర్భాగ్యుడు వీడితో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయించడం. ఇవాళ ఈ దౌర్భాగ్యులు చేసినటువంటి తప్పుడు పనులకి, ఈ రాష్ట్రంలో చేసినటువంటి లిక్కర్ స్కాములకి, ఇసుక స్కాములకి, ఎర్రచందనం స్మగ్లింగ్కి, డ్రగ్స్ స్మగ్లింగ్కి, గంజాయి స్మగ్లింగ్కి ఈ దౌర్భాగ్యులు చేసినటువంటి తప్పులన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చేటువంటి పరిస్థితి. భూ మాఫియా, భూ దందాల్లో ఆల్రెడీ పెద్దిరెడ్డి గారు ఫైల్ తగలబెట్టాడు. జోగి రమేష్ గారు వాడి కొడుకు జైలు జీవితం గడుపుతున్నా సిగ్గు లేకుండా ఇంకా సవాళ్లు విసురుతా ఉన్నాడు. ఇంత నికృష్టమైనటువంటి వ్యవహార శైలి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే సాధ్యం. ఇవాళ గతంలో కూడా మనం చూసాం, సుప్రీంకోర్టు విషయంలో కానివ్వండి, హైకోర్టు విషయంలో కానివ్వండి, న్యాయమూర్తుల్ని, న్యాయవాదుల్ని, న్యాయస్థానాలని కులాలను అంటగట్టి, పార్టీలను అంటగట్టి మాట్లాడి
మాట్లాడి దునుమాడినటువంటి దౌర్భాగ్యం చరిత్ర వైసీపీ కార్యకర్తలకి కాదు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళకి, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా చెందినటువంటి దౌర్భాగ్యం. దాని మీద కూడా కేసు నడిచింది. దాని మీద ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అధికారంలో వాళ్లే ఉన్నామనేటువంటి అధికార మదంతో ఇంకా కూడా కారుకూతలకు వస్తూ ఉన్నారు. వ్యవస్థలు వాళ్ళకు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడేమో అవి గొప్ప, వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పుడేమో ఆ వ్యవస్థలకి కులాలని, మతాలని, ప్రాంతాలని, పార్టీలని అంటగట్టేటువంటి నికృష్టమైనటువంటి రాజకీయం వాడన్నా చేస్తాడా అంటే అది జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. వాడి నికృష్టపు రాజకీయం చూసినటువంటి ప్రజలు ఒక్కసారి వీడికి అధికారం ఇచ్చి చూసిన తర్వాత, వీడి దౌర్భాగ్య పరిపాలన చూసిన తర్వాత చెప్పుతో కొట్టారు వీడికి 11 సీట్లు ఇచ్చి.